హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్లు కన్సల్టేషన్ మోడ్లోకి వచ్చినాయి. అంటే నిఫ్టీ తీసుకున్నట్లయితే సుమారుగా 100 పాయింట్స్ దగ్గరలో కదా. సో దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ కన్సల్టేషన్. ఈ కన్సల్టేషను వెరీ షార్ట్ పీరియడ్ కన్సల్టేషనా, లేకపోతే కొంచెం ఒక 15 రోజులు, నెల రోజులు, 15 రోజుల దాకా వెళ్తుందా? దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. కన్సల్టేషన్ అంటే ఏంటంటే పెరగకుండా, ఒక స్థాయికి పెరిగిన తర్వాత పెరగకుండా ఫర్దర్ పెరగటానికి స్ట్రెంగ్త్ పుంజుకోవటం కోసం, అంటే సరిపడా స్ట్రెంగ్త్ లేకపోతే ఫర్దర్ పెరగడానికి అప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడే మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఇట్లా ఉంటుంది. అట్లా ఉండొచ్చు, తర్వాత ఉండి మెల్లిగా పికప్ అవుతుంది. అంటే కొంచెం డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు, లేదా రేంజ్ అని చెప్పొచ్చు. రేంజ్ కంటే కొద్దిగా దిగువనే ట్రేడ్ అవుతూ ఉంటే దాన్ని కన్సల్టేషన్ అంటాం. అలా కాకుండా పైకి కిందకి ఒక ఛానల్, ఒక రేంజ్లో ఇట్లా వెళ్తుంటే దీన్ని ఏమంటామంటే రేంజ్ అంటాం. అలా కాకుండా ఇట్లా ఉంటే కన్సల్టేషన్ అంటాం. అట్లా వచ్చి కన్సల్టేషన్లోకి వచ్చి అందుకుంటుంది వన్ ఫైన్ డే. మనోడు ఆశాజీవి కదా. మనం కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరం కూడా ఆశాజీవులమే. మార్కెట్లు ఎప్పుడు పెరగాలని అనుకుంటాం. ప్రాక్టికల్గా ఏంటంటే ఎప్పుడు పెరగదు. నిజానికి మధ్యలో కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు పెరగటం ప్రమాదమే. అప్పుడప్పుడు కరెక్షన్స్ వస్తే, ఇప్పుడు స్టమక్ ఫుల్గా ఉందనుకోండి, ఖాళీ లేకపోతే మళ్ళీ కొత్తగా ఫుడ్ అందులో పడేయలేం కదా. అది ఖాళీ అవుతుంటే పడేస్తాం. అలాగే మార్కెట్లు కొద్దిగా తగ్గుతుంటే కొంచెం వస్తుంది. కన్సల్టేషన్ ఉంటే తగ్గితే మళ్ళీ బయింగ్ వస్తుంది, లేకపోతే ఎట్లాగా. సో రోజు పెరగాలి అని అనుకోవటం యాక్చువల్గా ఏంటంటే, ఎవరో కొంచెం యంగ్స్టర్స్ ముఖ్యంగా మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు అనుకుంటుంటారు రోజు పెరిగితే బాగున్ను అని. అది ఎప్పుడైనా తగ్గితే కంగారు పడిపోతారు, ఏంటి తగ్గిపోయింది ఏంటి అని. కొంతమంది అయితే మార్కెట్ తగ్గిపోతేనే కంగారు పడతారు. కొంతమంది అయితే నా షేర్ ఏంటి తగ్గిపోయింది, ఇదేంటి తగ్గుతున్నది, ఏదో న్యూస్ ఉందా అని అనుకుంటుంటారు. తగ్గటానికి ఏం న్యూస్లు అక్కర్లేదు. ఆ మాత్రం ఏ న్యూస్ లేకుండానే తగ్గుతాయి మార్కెట్లు, పెరుగుతాయి. యాక్చువల్గా మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఆ పర్టికులర్ స్టాక్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ హోల్డింగ్ ఉందో, వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి డిస్ట్రిబ్యూషన్ వెళ్ళిపోతారు. అంటే అమ్మటం మొదలు పెడతారు ఎక్కువ. ఒక్కోసారి ఏం చేస్తారంటే కొంతమంది కొనటం మొదలు పెడతారు. అక్కడ అగ్రెసివ్ బయర్స్ అగ్రెసివ్గా ఉంటే ఏంటంటే అక్కడ పెరుగుతుంది. అప్పుడు పెరుగుతున్నప్పుడు మనం కారణం వెతకం, ఆలోచించం. అయ్యో ఏంటి పెరిగిపోతుంది, ఎందుకు పెరిగిపోతుంది అని అడగం. తగ్గుతుంటేనే అయ్యో ఎందుకు తగ్గిపోతుంది, ఏదైనా న్యూస్ ఉందా అంటే, తగ్గిపోవడానికి న్యూస్ ఉండక్కర్లేదండి మామూలుగా. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎస్ బ్యాంకు స్ట్రాంగ్ షేరు పెరుగుతుంది, బాగుంటుంది అని అనుకున్నాము. 1, 2 రిజల్ట్స్ కూడా ఈ మధ్యన బాగానే ఉంటున్నాయి. ఎందుకంటే ఎన్పిఎస్ తగ్గుతుంటే చాలు, ఎన్పిఎస్ తగ్గితే ఆటోమేటిక్ రిజల్ట్ బాగున్నట్టే లెక్క. జనరల్ నార్మల్ రొటీన్ బ్యాంకింగ్ బిజినెస్లో ప్రాఫిట్సే ఉంటాయి కదా, లాసులు ఉండవు కదా. అలా కాకుండా ఎన్పిఎస్ తగ్గాయనుకోండి, ఆ ప్రాఫిట్ కొంచెం బాగుంటుంది. తర్వాత పాత ఎన్పిఎస్ రికవర్ అవుతాయి. అంటే ఎన్పిఎస్ అంటే ఇక రాని బాకీలు అని కాదు కదా, 100% రాదు అని కాదు కదా. అందులో కొంత రికవరీ వస్తుంది. ఎప్పుడైతే రికవరీ వస్తుందో అది ప్రాఫిట్కి యాడ్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ పెరుగుతాయి. లాస్ట్ 2 ఇయర్స్లో జరిగింది అదే. లాస్ట్ 2-3 కరోనా తర్వాత ఏమైందంటే ఎన్పిఎస్ రికవర్ అవటం. అన్నీ ఎన్పిఎస్ని రాసి పారేస్తారు, కానీ అది ఎన్పిఎస్ కానక్కర్లేదు కదా. కొంత రికవరీ వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. అలా రికవర్ అయ్యేటప్పుడు ప్రాఫిట్స్ యాడ్ అవటం. మీకు పిఎస్యు బ్యాంక్స్, పర్టికులర్లీ పిఎన్బి, ఇవన్నీ చూడండి ఎట్లా పికప్ అయ్యాయి. బికాజ్ ఆఫ్ దట్ ఓన్లీ నార్మల్సీ వచ్చింది. ఇప్పుడు ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటంటే,
ఒక్కోసారి 5% 6% పడిపోతున్నది, 3% ఒక్కోసారి పెరిగిపోతున్నది. ఏంటి దీని సంగతి అంటే ఇది యాక్చువల్గా సెల్ ఆన్ రైజ్ మోడ్లో ఉంది. ఈ విషయం అర్థం చేసుకోండి. సెల్ ఆన్ రైజ్ అంటే ఏంటంటే పెరిగినప్పుడల్లా అమ్మటం. ఎవరు అమ్ముతున్నారు? మీరు నేను కాదు, బిగ్ ప్లేయర్స్ అమ్ముతున్నారు. ఎవరా బిగ్ ప్లేయర్స్ అనేది నాకు తెలీదు. బిగ్ ఆపరేటర్స్ లేదా బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు ఫర్ దేర్ ఓన్ రీజన్. అంటే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇది లాభం లేదురా బాబు, పెరగదురా బాబు, మనం బయటకు వచ్చేస్తే పోద్ది, లేకపోతే ఇంకా అసలుకి మోసం అవుద్ది అని చెప్పి డెస్పరేట్గా అమ్మేసుకోవటం కాదు. అట్లా అర్థం తీసుకోవద్దు. ఎందుకంటే స్ట్రాటజికల్గా ఏంటంటే ఇందులో ఇంత 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 ఈ స్టేజ్లో ఇంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటారు, డిసైడ్ చేసుకుంటారు, అమ్ముతారు. దే సెల్ ఫ్రమ్ దైర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ నెసర్లీ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ది స్టాక్. ఇప్పుడు ఎస్ బ్యాంకు అంత మాత్రానికి పడిపోతే ఇంకా గ్రోత్ లేదు, ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ రాంగ్, ఈజ్ కుకింగ్ అప్, కాబట్టి పడిపోతుంది అని అనుకోవడానికి ఏం లేదు. అంటే ఒక్కోసారి అలా కూడా జరుగుతుంది, ఏదో ఉంటుంది, సంథింగ్ ఈజ్ కుకింగ్ అప్, మనకు తెలియదు. తీరా అది పడిపోయిన తర్వాత మొమెంటం పడటం, బాగా స్పీడ్గా పడటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మనకి. జనరల్ పబ్లిక్కి అంత టైం పడుతుంది, బట్ నాట్ నెసర్లీ ఆల్వేస్ ఇన్ ఎవ్రీ కేస్. అయితే ఎస్ బ్యాంక్కి సంబంధించి వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈజ్ దెర్ ఈజ్ సెల్లింగ్, దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్. దానివల్ల ఇది కొంచెం ప్రెషర్కి గురవుతున్నది. నథింగ్ టు వర్రీ అని నా అభిప్రాయం. నా దగ్గర ఉన్నాయి ఆల్సో హోల్డ్ ఎస్ బ్యాంక్ షేర్స్. లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్కి బాగుంటుంది అని. బట్ అయితే సార్ ఇప్పుడు కొనుక్కోమంటారా ఈ రేట్లో? నేను కొనలేదండి ఇప్పటి వరకు. ఎస్ బ్యాంక్ 25 రూపాయల్లో కొనుక్కుంటే ఉంటుందా, బాగుంటుందంటే అది మీ ఇష్టం. ప్రస్తుతం సెల్లింగ్లో ఉంది కదా, సెల్ ఆన్ రైజ్ మోడ్లో ఉంది కదా, ఇంకా తగ్గుతుందేమో, వెయిట్ చేస్తే బాగుంటుందేమో, అప్పుడు చూసి కొనుక్కుంటే బాగుంటుంది కదా. మార్కెట్లు ఎలాగో పీక్ లెవెల్లోనే నడుస్తున్నాయి, ఇందులో కొంచెం సెల్లింగ్ వస్తున్నది. ఎప్పుడైనా మార్కెట్ల మధ్యలో కొంచెం సెల్ మోడ్లోకి వచ్చాయనుకోండి, అప్పుడు బాగుంటుంది కదా, వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. ఎలాంటి అంటే సింపుల్గా మార్కెట్లు తగ్గుతున్నప్పుడు ఇవి కూడా తగ్గుతాయి, ఇంకొంచెం ఎక్కువ తగ్గుతాయి, అంతే కదా. అట్లాంటప్పుడు పికప్ చేసుకోవచ్చు. అందుకని కొనుక్కోవడానికి వెయిట్ చేయటం మంచిది, వెయిట్ చేసి కొనుక్కుంటే బాగుంటుందని నా అభిప్రాయం. బట్ ఉన్నవాళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎలాంటి న్యూస్ లేదు, అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. ఒక్కటే అర్థమవుతున్నది అంటే ట్రేడింగ్ సరళిని బట్టి అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకేమనిపిస్తున్నదంటే ఎస్ బ్యాంక్ ఈజ్ ఆన్ సెల్ ఆన్ రైజ్ మోడ్. పెరిగినప్పుడల్లా అమ్మండి, అమ్ముదాము అనే మోడ్లో జనాలు పెద్ద ఆపరేటర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి నథింగ్ టు వర్రీ. ఇంకా తగ్గితే 20-21 అలా ఆ రేంజ్కి వస్తే, 22 రేంజ్కి వస్తే వన్ కెన్ స్టార్ట్ అక్యూములేటింగ్. కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళొచ్చు. ఒకేసారి కొనకుండా అప్పుడు 21, 22కి వస్తే కొంచెం కొనుక్కోవటం, ఇంకా తగ్గితే ఇంకోసారి కొనుక్కుని దండం పెట్టి వదిలేసి సీల్ చేసేయటమే. తర్వాత ఏదైతే అది అవుతుంది, దట్ వీ డోంట్ నో. మార్కెట్స్ ఆర్ మార్కెట్స్ అండి. మార్కెట్స్ అసలు ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించకూడదండి. చక్కగా వాటి ధోరణిలో వెళ్తూ ఉంటాయి. మనం చూసుకోవాల్సిందల్లా మనం కొనుక్కునే షేర్లు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఆర్ నాట్. ఫండమెంటల్స్ ఓకేనా, బాగున్నాయా, ఫండమెంటల్స్లో గణనీయమైనటువంటి మార్పులు ఏం జరగలేదు కదా అని చూసుకోవటం, వదిలేయటమే. అయితే గణనీయమైన మార్పులు అంటే చాలామంది ఏమనుకుంటారంటే క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, ఇయర్లీ రిజల్ట్స్ బేస్ చేసుకుని, దట్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ స్టోరీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఏ కంపెనీ. అదేలాగండి అంటే కంపెనీలు ఏకదాటిగా పెరుగుతూ పోవు కదా, పెర్ఫార్మెన్స్ ఏకదాటిగా ప్రాఫిట్సే ఉండదు కదా. కొన్ని కంపెనీలు అలా ఉంటాయి. కొన్ని కంపెనీలకి ఏంటంటే కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటాయి. కొన్ని 1-2 క్వార్టర్స్, 2, 3, 4, 5 క్వార్టర్స్, 5-6 క్వార్టర్స్ కొంచెం వీక్గా ఉంటాయి. అంత మంచి రిజల్ట్స్ రాకపోవచ్చు. అంత మాత్రానికి దాన్ని రైట్ ఆఫ్ చేసేసి పారేయకూడదు. ఇన్వెస్టర్ మాత్రం చేయకూడదు ఆ పని, ట్రేడర్స్ చేయాలి. ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్, ఇదేంటిది నేను ఇట్లా కొనుక్కున్నాను, ఈ 2 క్వార్టర్లు అయిపోయినాయి, ఇట్ అపియర్స్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్, ఒకసారి చెక్ చేసుకుని అది 200 డే బిలో 200 డే మూవింగ్ యావరేజ్ దిగుని ఉంటే
ఓకే బయటకు వచ్చేద్దాం, ప్రస్తుతానికి లెట్ మీ కమ్ అవుట్, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఈ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్ పెడతారు పర్టికులర్ స్టాక్లో, షార్ట్ టర్మ్ కోసమని ప్లాన్ చేస్తారు. అది అలా జరిగినప్పుడు అలా పడేసుకుని వదిలేయకూడదు, వదలరు సీనియర్ ప్లేయర్స్ వదలరు, బయటకు వచ్చేస్తారు, లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. అయితే అప్పుడు ఏమవుతుంది తర్వాత, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ పెట్టాము, మనది షార్ట్ టర్మ్ అవుట్లుక్ కాబట్టి ఆ షార్ట్ టర్మ్లో మనం అనుకున్న దిశలో అది మార్కెట్ ఆ పర్టికులర్ స్టాక్ మూవ్ అవ్వలేదు కాబట్టి బయటకు వచ్చేస్తాం. వీ విల్ ట్రై సమ్ అదర్ టైమ్ ఆర్ వీ విల్ ట్రై సమ్ అదర్ స్టాక్. లేకపోతే అలా వదిలేస్తే ఇంకా లాస్ ఇంకా పెరిగిపోవచ్చు కదా, అది సంగతి. అఫ్ కోర్స్ మార్కెట్ కండిషన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలి. బట్ అదర్వైజ్ ఇన్వెస్టర్ అయితే ఏంటి, మేకేసి కూర్చోవాలంతే. బై, లీవ్, ఫర్గెట్. ఏదన్నా మేజర్గా ఏదన్నా అనిపిస్తే, సిగ్నిఫికెంట్గా మేజర్ చేంజెస్ లాంటివి అనిపిస్తే తప్ప నథింగ్ టు వరీ, నథింగ్ డూయింగ్, అట్లా ఉండాలి. ఆ యాటిట్యూడ్ ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి ఏంటండి అంటే కొంచెం కన్సల్టేషన్ వస్తున్నది, ఏముంది ఒక 100 పాయింట్లు 70, 80, 90 పాయింట్లు, అది పెద్ద ఇష్యూ ఏముంది. ఇట్ ఈస్ 0.5%, అరౌండ్ 0.5%, అంతే కదా. 0.5% అంటే నెగ్లిజిబులే, తగ్గినా పెరిగినా కూడా నెగ్లిజిబులే. అయితే పెరుగుతూ ఉంటే ఇది మాత్రం ఆల్ టైమ్ రికార్డులకు వెళ్ళిపోతుంది. తగ్గితే ఏముంది, కొంచెం మంచిదే కదా. తగ్గితే కొంచెం కరెక్షన్ వస్తే ఫ్రెష్ ఏదైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేజ్లో కొనుక్కోవటం కంటే తగ్గితే కొనుక్కోవటం కన్వీనియంట్గా ఉంటుంది కదా, అది విషయం. పెరిగితే కూడా ఓకే, మన దగ్గర ఉన్న స్టాక్స్ చూసుకుని కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, అంటే డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. అంటే పెరిగితే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను, తగ్గితే ఆలోచిస్తాను, తగ్గితే ఏదైనా డబ్బులు ఉంటే ఏదైనా కొనుక్కుంటాను అనేటట్టు ఉండాలి. అంటే పెరిగినా లాభమే నాకు, తగ్గినా లాభమే, ఆ యాటిట్యూడ్ ఇన్వెస్టర్కి ఉండాలి. అంతేకాకుండా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలను తగ్గినా పెరిగినా పట్టించుకోకుండా వదిలేయాలి. బాగా తగ్గితే కొంచెం యాడ్ చేసి యావరేజ్ చేసి పడేసేటట్టు ఉండాలి. అది అందుకని ఇన్వెస్టర్స్కి ఈ స్కిల్, అంటే ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏది ఫండమెంటల్స్ ఏంటి కంపెనీకి. ఫండమెంటల్స్ అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుండటం బాగోపోవటం కాదు, నాట్ నెసెసర్లీ, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఫైనాన్షియల్ అనాలిసిస్, అది ఫైనాన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్. ఫైనాన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ అంతర్భాగమే, ఫైనాన్స్ మాత్రమే కాదు, అది అర్థం చేసుకోవాలి. ఆ మధ్యన కంపెనీ 2-3 కంపెనీలు, ఒక సోలార్ పేరు మీద ఉంటుంది ఒక కంపెనీ ఒకటి, ఏంటది ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వైన్స్ మ్యానుఫ్యాక్చరరు. నన్ను అడుగుతూ ఉన్నారు, ఏంటి కొనుక్కోవాలా, ఉండాలా, అంచాలా, అమ్మాలా అని. ఆ మేనేజ్మెంట్ మీద నాకు నమ్మకం కలగల. ఆ కంపెనీ పేర్లు కూడా నేను చెప్పడం లేదులేండి, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి చెప్పడం లేదు. అంటే మేనేజ్మెంట్ మీద ఏదైనా కొంచెం ఇదిగా ఉండి, అభియోగాలు ఉండి, లేకపోతే ఏదైనా కొంచెం చేస్తున్నారు, మ్యానిపులేషన్ చేస్తున్నారు, చేసేటట్టున్నారు అనిపిస్తే వి షుడ్ నాట్. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫండమెంటల్స్కి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.